ఫ్రెండ్స్, మన దేశంలో పవర్ ఉంటే మనుషుల్ని అంటే సామాన్యులని కీలుబొమ్మలు చేసి ఎలా ఆడిస్తారో ఒక్కసారి వీడియోలో మీరే తెలుసుకోండి. కరెక్ట్ గా ఇప్పటి నుంచి 2-3 సంవత్సరాల కిందట ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియం అనేది ఒకటి ఉంది. ఈ స్టేడియంలో డైలీ కూడా అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో మన దేశం కోసం మన కోసం మెడల్ సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారో ఈ అథ్లెట్స్ అందరూ కూడా పొద్దున పూట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా సాయంత్రం పూట మాత్రమే వీళ్ళందరూ కూడా రన్నింగ్ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా సాయంత్రం పూట ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఈ స్టేడియంలో 7 గంటల వరకే మీకు తర్వాత అలో లేదని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి అథ్లెట్స్ అందరినీ కూడా బయటకు పంపించేసేవారు. 7 గంటల వరకే పర్మిషన్ ఏంటి, 7 గంటల తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ఒక అతను వీడియో రికార్డ్ చేశాడనమాట. ఆ స్టేడియంలో ఏం జరుగుతుందని చెప్పేసి రికార్డ్ చేసినటువంటి ఆ వీడియోలో అసలు భాగవతం బయటపడింది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సంజీవ్ అగర్వాల్ వాళ్ళ భార్యతో కలిసి కుక్కని పట్టుకొని అక్కడ వాకింగ్ చేస్తున్నారనమాట ఆ స్టేడియంలో 7 గంటల తర్వాత. అంటే సింపుల్ గా మన దేశం కోసం మెడల్స్ కోసం కష్టపడుతున్నటువంటి అథ్లెట్స్ ని 7 గంటల లోపల పంపించేసి భార్య ఇంటి కుక్కతో సహా అక్కడ వాకింగ్ చేయడానికి ఆ స్టేడియం ని వాళ్ళు ఖాళీ చేశారంటే ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో సింపుల్ గా అప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ ఈ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయడంతో ఎక్కడో కొద్దిగా న్యాయం బతికే ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఫ్రెండ్స్, ఇది ఇండియా కాబట్టి అతని చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు అతన్ని పిలిపించి మరి ఒక పెద్ద పదవిని గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పించింది. ఎటువంటి అపాలజీ చెప్పనటువంటి ఇదే ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఢిల్లీకి చెందినటువంటి ఎంసీడీ కమిషనర్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు.